చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏ తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏ తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మనాహలో ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? చెప్పమ్మా. ఎప్పుడురా ఊరికి వస్తావు? వస్తానమ్మా. ఇలాగే వస్తాను చెప్తున్నావు కానీ రావడం లేదు. అదే చేస్తున్నాడు రా. వాడు నిద్రపోతున్నాడమ్మా. ఒక్కళ్ళైనా రండర్రా. తప్పకుండా వస్తానులే. సరే ఉంటాను. సరే ఉంటాను. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చిపారా. వీడింకా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు? ఏంటి నాన్న ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా? ఐపీఎల్ ఫైనల్ ఆఖరి నిమిషాల్లో చెడిపేశావు కదా నాన్న. టైము 11 అయిందిరా. నిద్రపోకుండా కాళ్ళు ఊపుకుంటూ మొబైల్ చూస్తున్నావే, అలా చూస్తే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయిరా నాన్న. అదంతా నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. లాస్ట్ మినిట్ మనిషి అర్థం చేసుకోకుండా. అబ్బాయి ఏ టీం గెలుస్తుందో నన్ను కూడా చూడని. చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఆడే టీమే గెలుస్తుంది. వెళ్ళు. మళ్ళీ ఇటు వచ్చేరా. అమ్మా ఏదో మాట్లాడాలి రమ్మన్నావు కదమ్మా. నేను వచ్చానమ్మా, మాట్లాడమ్మా. నువ్వు రమ్మన్నగానే వెంటనే వచ్చేసారమ్మా. మీరైనా చెప్పండి మా అమ్మని మాట్లాడమని. అమ్మా ఎప్పటికైనా మాట్లాడమ్మా. ఇక నేను ఎవరితో మాట్లాడాలి? అమ్మా మాట్లాడమ్మా. నువ్వు పిలిచిన వెంటనే బయలుదేరి వచ్చాను కదమ్మా. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. అన్న సూపర్ అన్న, చాలా బాగా చేశారు. చాలా బాగుందన్నయ్య. థ్యాంక్ యూ. ఎలా ఉందిరా? సూపర్ నాన్న. మొత్తం కరెక్ట్ గా చూసుకోండి సార్. అప్పుడు బాగాలేదు. పెట్టమ్మా. రేయ్ నా యాక్టింగ్ ఎలా ఉంది నాన్న? ఆంటీ గత 10 ఏళ్ళుగా యాక్ట్ చేయట్లేదు. అవునరా. అప్పుడంతా సన్నగా ఉండేది నాన్న. ఇప్పుడు బాగా లావ్ ఎక్కిపోయింది. అది అంతేలేరా. రేయ్ నేను నిన్నేమని అడిగాను? నా యాక్టింగ్ ఎలా ఉంది? ఆ రూమ్ లో అమ్మాయి పక్కనే మేకప్ వేసుకుంది. నెక్స్ట్ అదే యాక్ట్ చేస్తుందా? ఏ అమ్మాయి? ఒక నిమిషం చెప్పు. ఏం లేదండి. రేయ్ వాడెందుకు తిరుగుతున్నాడో వాడికే తెలీదు. నువ్వెందుకు అన్నం వదిలేసావు? భోంచేసావమ్మా? చేశానన్నా. నువ్వు వదిలిపెట్టేసిన అన్నం తినే ఆవిడ ఒళ్ళు పెంచేసింది. వంకలు పెడితే నాకు కూడా తిండి పెట్టర్రా, అందుకే తింటున్నాను. అన్నట్టు నువ్వెందుకు వచ్చావు? నాన్న ఇంటర్నెట్ నెట్ అయిపోయింది కదా. నాకు తెలుసురా. ప్రపంచంలో 2 రోజుల్లో నెట్ ఫినిష్ చేయడం నీకు మాత్రమే సాధ్యంరా. ఊరికే ఉండవు కదా. గుడ్డులా కష్టపడి సంపాదిస్తున్నాను. నా కర్మ. ఎదుగా 1 2 నాన్న 500 నెట్కి. చెప్తానుండు. వస్తున్నాను సార్. 1000 రూపాయలు తీసుకెళ్లి ఊళ్ళో ఉన్న మా అమ్మకి ఇచ్చాయి. అర్థమైందా? అయితే నేను ఎలా వెళ్తాను? రేపు సలీం బండి వెళ్తోందా? అందులో నువ్వు వెళ్ళు. ఆ బండా